రాష్ట్రంలోని 294 రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఉన్న 1,00,000 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ రోజు నుండి సమ్మెలోకి వెళుతూ ఉండడం చేత ఆస్తుల క్రయ విక్రయాలు, మిగిలిన రిజిస్ట్రేషన్లకి సంబంధించిన కార్యకలాపాలు దాదాపు పూర్తిగా స్తంభించబోతూ ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ రిజిస్ట్రేషన్ల వ్యవస్థకు సంబంధించి ఒక అల్లూరి సీతారామరాజు, పోలవరం ఈ 2 జిల్లాల మినహా మిగిలిన జిల్లాల్లో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారి సర్కారు తీసుకున్న నిర్ణయం. ఆ మేరకు జీవో 396 విడుదల చేశారు. దీని ప్రకారం ఏంటి, ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తారు. సో దట్ ఈసీలు చూడడం, లింక్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, డాక్యుమెంట్ల తయారీ నుంచి స్టాంప్ డ్యూటీ కట్టించుకోవడం, ఇటువంటి అన్ని పనులు అక్కడ నుంచే సింగిల్ విండో ద్వారా ప్రైవేట్ కంపెనీలు నిర్వహించబోతూ ఉన్నాయి. అది ఒక్కో రిజిస్ట్రేషన్కి 2,000 రూపాయల చొప్పున ప్రైవేట్ కంపెనీలు ఏమో వసూలు చేయబోతున్నాయి. సో దీని ద్వారా మా భవిష్యత్తు, మా జీవన భద్రత ప్రమాదంలో పడుతుంది అని చెప్పి డాక్యుమెంట్ రైటర్లు ఆ జీవో వెనక్కి తీసుకోవాలి. అంటే ఈ రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ను పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి 10 రోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోయేసరికి ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు. సో రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ మొత్తం ఈ డాక్యుమెంట్ రైటర్ల మీద ఆధారపడి సాగుతుంది. కాబట్టి దాదాపు ఇంకా క్రయ విక్రయాలన్నీ, ఇంకా అదనపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లన్నీ కూడా దాదాపు ఆగిపోబోతూ ఉన్నాయి. మొదట ఈ రిజిస్ట్రేషన్ల వ్యవస్థ పీపీపీ అని ప్రైవేట్ చేతులు పెట్టడం జిల్లా కేంద్రాల్లో మొదట, ఆ తర్వాత మొత్తం రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోకి దీన్ని అప్లై చేయబోతూ ఉన్నారు. సో ఈ భూముల క్రయ విక్రయాలు, ఈ డాక్యుమెంట్లు, ఆధారు, ఎవ్రీథింగ్ ఇదంతా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? డబుల్ రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీలు, రకరకాలుగా భూములు కొట్టేయడాలు ఇవన్నీ ఉండవా అని చెప్పి ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక రకమైన చర్చ అయితే స్టార్ట్ అయింది, ఒక రకమైన అనుమానం. మరి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సమాధానం చెబుతుంది? అసలు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అని చెప్పి ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఏమో.